నమస్కారం. భారత చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం మౌర్య సామ్రాజ్యం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. పోటీ పరీక్షల కోణంలో ఇది చాలా కీలకమైన అంశం కూడా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ప్రాచీన చరిత్రలో ఒక టాపిక్ పదే పదే కనిపిస్తూ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్లో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మరి ఏంటా టాపిక్? అవును, అదే మౌర్య సామ్రాజ్యం. భారతదేశ చరిత్ర గతిని మార్చిన ఒక విశాలమైన, అత్యంత ప్రభావవంతమైన సామ్రాజ్యం. పరీక్షల సిలబస్లో ఇది ఒక మూల స్తంభం లాంటిది. సరే, ఈ మొత్తం టాపిక్ని మనం సింపుల్గా అర్థం చేసుకోటానికి ఒక 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ఓకే, మొదటి భాగానికి వెళ్ళిపోదాం. అసలు ఈ సామ్రాజ్యం కథ ఎలా మొదలైందో చూద్దాం. ఈ మహాసామ్రాజ్య కథ మొదలయ్యేది చంద్రగుప్త మౌర్యుడితో. తన గురువు, మనందరికీ తెలిసిన చాణక్యుడి సహాయంతో ఆయన నందవంశాన్ని ఓడించారన్మాట. అది క్రీస్తు పూర్వం 322లో. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సామ్రాజ్యం గురించి మనకు తెలిసిన విషయాలు 2 చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చాయి. ఒకటి లోకలి వ్యక్తి, అంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం. రెండోది బయటి వ్యక్తి, గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా. ఒకటి ఇన్సైడర్ వ్యూ, ఇంకోటి ఔట్సైడర్ వ్యూ అన్నమాట. ఇక ఈ సామ్రాజ్యం పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే ఆ గొప్ప చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం. అశోకుడు. అశోకుడి పాలన మొదట్లో ఒక సాధారణ రాజులాగే ఉండేది. అంటే విజయాలు, యుద్ధాలు. కాని ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తేదీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుపూర్వం 261. ఇదే కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆయన జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఆ యుద్ధంలో జరిగిన నష్టం, ఆ రక్తపాతం చూసి అశోకుడి మనసు పూర్తిగా మారిపోయింది. అప్పటినుంచి శాంతి, నైతిక పాలన అనే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన యుద్ధాన్ని వదిలేసి ధమ్మ అనే ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు. అదేంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక నైతిక ప్రవర్తన నియమావళి. అందరి మతాలను గౌరవించడం, ప్రజల సంక్షేమం, అహింస, వీటన్నింటిపై దృష్టి పెట్టారు. ఈ విషయాలన్నింటినీ శిలాశాసనాల ద్వారా సామ్రాజ్యమంతా ప్రచారం చేశారు. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్లసలు ఎలా పరిపాలించారో, వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదో చూద్దాం. మౌర్యుల పరిపాలన చాలా పకడ్బందీగా ఉండేదన్నమాట. ఒక సెంట్రలైజ్ గవర్నమెంట్. పాలన సులువుగా ఉండటానికి దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు. వాళ్ల దగ్గర ఒక పెద్ద ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉండేది. అంతేకాదు, సమాచారం కోసం, కంట్రోల్ కోసం ఒక పెద్ద గూఢచారి వ్యవస్థను కూడా వాడేవాళ్లు. మౌర్యుల వారసత్వం ఎంత గొప్పదో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అశోకుని సారనాథ్ స్తంభంపై ఉండే సింహ రాజధాని, అదే ఇప్పుడు మన భారతదేశ జాతీయ చిహ్నం. చూసారా, వాళ్ల కళ ఇప్పటికీ మనతోనే ఉంది. ఇక చివరిగా ఈ సామ్రాజ్యం ఎలా పతనమైందో చూసి ఎగ్జామ్స్ కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం. అశోకుడి తరువాత వచ్చిన వాళ్లు అంత సమర్థులు కాకపోవడం, రాజ్యంపై ఆర్థిక భారం పెరిగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు రావడం, ఇలాంటి కారణాలన్నీ కలిసి ఆ మహాసామ్రాజ్యం మెల్లమెల్లగా బలహీనపడి పతనమైపోయింది. ఈ మొత్తం చాప్టర్లో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి ఈ 3 తేదీలు. క్రీస్తుపూర్వం 322 చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం. క్రీస్తుపూర్వం 261 అశోకుడి జీవితాన్ని మార్చేసిన కళింగ యుద్ధం. ఇక క్రీస్తుపూర్వం 185 మౌర్య సామ్రాజ్యం అంతమైన సంవత్సరం. ఈ 3 చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని క్విక్ వన్ లైనర్స్ చూద్దాం. ఇవి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా వస్తాయి. వ్యవస్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అర్థశాస్త్ర రాసిందెవరు? కౌటిల్యుడు. గ్రీకు రాయబారి ఎవరు? మెగాస్థనీస్. రాజధాని ఏది? పాటలీపుత్ర. అశోకుని శాసనాల భాష ప్రాకృతం. ఇవి చాలా ఇంపార్టెంట్. చివరగా ఒక్కసారి ఆలోచిద్దాం. అశోకుడు చెప్పిన ఆ ధమ్మసూత్రాలు, అంటే నైతిక పాలన, సహనం లాంటివి ఈ రోజుల్లో మన నాయకత్వానికి ఎదురయ్యే సవాళ్లకు ఏమైనా దారి చూపగలవా? ఇది ఆలోచించాల్సిన విషయమే.